కూర్చున్న మనం అందరం కూడా గాడ్ హ్యాస్ క్రియేటెడ్ విత్ ఎ పర్పస్. ఆయన ఒక ఉద్దేశంతో మళ్ళీ ఏం చేశాడట, కలుగు చేశాడు అనే సంగతి ఎప్పుడు మర్చిపోకండి. నాకు ఆరోగ్యం సహకరించదు, నాకు తెలుగు రాదు, నాకు ఇంగ్లీష్ రాదు, లేకపోతే నాకు మ్యాథ్స్ రాదు, నాకు అది రాదు, నాకు ఇది రాదు, నేనేం చేయలేదు, నాకు సిగ్గు ఎక్కువ, నాకు అది ఎక్కువ, ఇది ఎక్కువ అని పక్కన పెడేసి, దేవుడు నన్ను కలుగు చేసింది ఒక ఉద్దేశంతో కలుగు చేశాడు అనే సంగతిని ఎప్పుడూ మర్చిపోకండి. నిక్ మనందరికీ తెలుసు. ఎవరైనా చేతులు ఉండవు, కాళ్ళు ఉండవు. ఆయన ఎక్కడికి వచ్చారు? వైజాగ్ కూడా ఆయన వచ్చారు, విజయవాడ కూడా వచ్చారు. ఆయన పుట్టుక మనం గమనిస్తే ఆయన పుట్టినప్పుడు అనుకున్నాడు, ఇంకెందుకు నేను పని చేస్తాను, దేనికి నేను ఉపయోగపడతానని అనుకున్నాడు. ఒకవేళ ఆ పరిస్థితిలో మనం ఉన్నా కూడా అలాగే అనుకుంటాం, నేను ఎందుకు ఉపయోగపడతానని అనుకుంటాం. కానీ వారి తల్లిదండ్రులు కూడా ఎంతో బాధపడ్డారంట. ఏంటి ఇలాంటి కుమారుణ్ణి దేవుడు నాకు అనుగ్రహించాడు అన్నట్లుగా వారు బాధపడిన సందర్భం. వాక్యం ధ్యానిస్తూ ఉన్నాడు, వాక్యం చదువుతూ ఉన్నాడు, దేవునికి ఉద్దేశం అర్థమైంది, దేవుడు ఎందుకు కలుగు చేశాడో అర్థమైంది. వెంటనే తనకు తాను బలపరుచుకొని, దేవుడు నన్ను ఒక ఉద్దేశంతో కలుగు చేశాడు, నా కాళ్ళు లేకపోయినా చేతులు లేకపోయినా దేవుడు నన్ను వాడుకోగలడని చెప్పి తన్ను తాను వాక్యం చేత మోటివేట్ చేసుకొని ఆ తర్వాత ఆయన అనేక స్కూల్స్కి వెళ్ళడం ప్రారంభించాడట. స్కూల్స్కి వెళ్ళి చాలామంది స్కూల్స్లో ప్రాధాయపడేవాడంట, నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను మాట్లాడతాను పిల్లలతో. అంటే వారు నీకు చేతులు కాళ్ళు లేవు, ముందెళ్ళిపో అని అనేక సందర్భాలు అనేక స్కూల్స్లో రిజెక్ట్ చేశారట ఆయన్ని. అయితే అలా ప్రయత్నం చేస్తూ చివరికి ఆయన చేసిన పని ఏంటంటే, కొన్ని అలా ప్రయత్నం చేస్తూ ఉండగా కొన్ని స్కూల్స్లో అవకాశం వస్తే అక్కడ నుండి తన జీవితం ప్రారంభించింది. అక్కడ నుండి ఆయన అనేక మందికి మోటివేషన్, అనేక మందిని పురికొల్పడం అన్నమాట, అనేక మందిని ఎంకరేజ్ చేయడం, స్పీచ్ ఇవ్వడం, అనేక మందిని ప్రభు వైపు తిప్పడం. వారి జీవితాల్లో ఒకవేళ నిరాశలో ఉంటే వారిని ఎంకరేజ్ చేసి, నువ్వు దేవునికి దృష్టిలో ఒక ఉద్దేశంలో కలుగు చేయబడ్డావు, చేతులు కాళ్ళు లేని దేవుడు నన్నే వాడుకుంటున్నాడో దేవుడు మిమ్మల్ని కూడా వాడుకుంటాడు అని అనేక మందికి రోల్ మోడల్గా, అనేక మందికి మరి స్పీచ్ ఇచ్చేవారుగా మారిపోయాడు. ఈరోజు అంటున్నాను, ఆయనకి డేట్స్ ఖాళీ లేవు.